హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసి నేను మీతో వడలు రెసిపీ షేర్ చేసుకుంటానండి. వడలు చూపిస్తాను అండ్ దాంతో కాంబినేషన్ చట్నీ కూడా చూపిస్తాను. వడలు బయటగా క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా రావాలంటే మనం ఎలా చేయాలో రెసిపీ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా తప్పకుండా చూడండి. కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి. వడల కోసం మనం ఫస్ట్ మినప్పప్పు అండి ఒక 4 to 5 అవర్స్ నానబెట్టేసుకోవాలి. 2 టైమ్స్ వాష్ చేసి నానబెట్టేసుకున్నాను. అది నేను గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము వెంటనే వేసుకుంటే గట్టిగా వస్తాయి వడలు, సరిగ్గా రావు. మనము పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనము ఈ పిండి 2 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వడలాగా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. అప్పుడు కూడా క్రిస్పీగా వస్తుంది. టేస్ట్ సేమ్ ఉంటుంది. వడలు వేసుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అల్లం ముక్కండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కరివేపాకండి కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ ఎంత ఎక్కువ యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. నేను 2 ఆనియన్స్ తీసుకొని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి. ఒకసారి నీట్గా అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. వడపిండి గట్టిగా ఉండాలండి. పల్చగా ఉంటే నూనె ఎక్కువ పీల్చేస్తుంది. నేను ఒక కప్లో వాటర్ తీసేసుకున్నాను అండ్ ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి వడలు తట్టుకోవడానికి. క్లాత్ కూడా వాడచ్చు. కాటన్ క్లాత్ అయినా యూస్ చేసుకోవచ్చండి. హ్యాండ్స్ వాటర్లో డిప్ చేసి కొద్దిగా పిండి తీసుకున్నాను అండ్ ఇలా తట్టేసుకున్నాను. వాటర్ అద్దుకొని తడుతూ ఉండాలి. ప్రతి వడకి వాటర్ అద్దుకోవాలండి, లేకపోతే అతుక్కుంటూ ఉంటాయి. ఆయిల్ హీట్ ఎక్కాక నేను వడ తీసుకొని ఇలా యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్లో. మళ్ళీ నెక్స్ట్ దానికి కూడా సేమ్ ప్రొసీజర్ అండి. వాటర్ తడిపేసుకోవాలి. వాటర్ తడుపుకొని మనం ఒక ముద్ద తీసుకొని పెట్టుకొని తట్టుకోవాలి. తట్టేసుకొని వాటర్ అద్దుకొని మనం మళ్ళీ ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. అన్ని వడలు ఇలానే చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే సరిపోతుందండి. అండ్ ఇవి అతుక్కున్నా ఏం ప్రాబ్లం లేదు. అవి కాలుతుంటే మనకి వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి. అతుక్కుంటున్నాయని ఏం కంగారు పడక్కర్లేదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వడలు తీసేసుకోవచ్చండి. మన వడలు రెడీ అయిపోయాయండి. అండ్ మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఎన్ని కావాలో అన్ని వడలు అలానే చేతి తడుపుకొని వడలు వేసేసుకుంటూ ఉండాలి. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వడలు రెడీ అయిపోయాయండి, తీసేసుకుంటున్నాను. అండ్ దీనికి కాంబినేషన్ నేను పుట్నాల పప్పు చట్నీ చూపిస్తానండి. ఈ చట్నీ కోసం మనకి స్టవ్తో పని లేదు, డైరెక్ట్గా చేసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. అండ్ మనకి దోశల్లోకి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పుట్నాల పప్పు చట్నీ కోసం ఫస్ట్ మనకి పుట్నాల పప్పు కావాలండి. శనగలు, ఆనియన్ అండ్ ఎండుమిర్చి కావాలి. ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలండి. పుట్నాల పప్పు, ఆనియన్ అండ్ ఎండుమిర్చి. వడకొచ్చేసి ఈ చట్నీ అండ్ కారం చాలా మంచి కాంబినేషన్ అండి. కారం రెసిపీ మీతో నేను షేర్ చేసుకుంటాను, లింక్లో ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటానండి. మిక్సీ పట్టిన తర్వాత వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీకి తగినట్టు యాడ్ చేసుకోవాలి. అండ్ చట్నీ కారంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.